హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డియర్మస్. నిన్న నుంచి కంటిన్యూగా మూవీస్ చూడడం అవుతుంది. టికెట్స్ బుక్ చేయడం, మూవీకి వెళ్ళడం, చూడడం, రావడం, రివ్యూ చేయడం ఇదే అయిపోతుంది. కొంచెం మన కష్టాన్ని గుర్తించి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం లైక్ ఆ హైప్‌ని కొట్టేస్తే కొంచెం మనకు కూడా కొంచెం బూస్టింగ్‌గా ఉంటుంది. కొంచెం ఇంకా ఎక్కువ మందికి ఈ మూవీ రికమెండ్ అవుతుంది. ఈరోజు రిలీజ్ అయిన మన తెలుగు మూవీస్ రివ్యూస్‌ని ఆల్రెడీ చేసి అప్‌లోడ్ చేశాను. మీరు కావాలంటే వెళ్లి ఒకసారి చెక్ చేయండి. ఇక ఇప్పుడే మన 'కిచ్చా సుదీప్' గారి 'మార్క్' మూవీ అయితే చూసొచ్చేసాను. అండ్ ఇక ఈ మూవీ ఏ విధంగా ఉన్నది అనేది నేను జస్ట్ షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్పేస్తాను. ఇక మూవీ గురించి ఒక మాటలో చెప్పాలంటే మూవీ బాగుంది. కానీ ప్రతి ఒక్కరికి ఈ మూవీ నచ్చుతుందా అంటే మాత్రం అది చాలా కష్టము. ప్రీవియస్‌లో వచ్చిన 'విక్రము', 'ఖైదీ' అండ్ మన ఈ 'కిచ్చా సుదీప్' గారిదే మన 'మ్యాక్స్' ఈ మూవీస్ మీకు నచ్చాయంటే ఈ మూవీ కూడా మీకు నచ్చే అవకాశాలున్నాయి. ఒకవేళ ఆ మూవీస్ గనుక మీకు నచ్చలేదనుకో ఈ మూవీ కూడా నచ్చకపోయే అవకాశాలున్నాయి. ఎందుకంటే సేమ్ అదే టెంప్లెట్స్‌తో ఆ మూవీస్‌కి సిమిలర్ గానే ఈ మూవీ ఉంటుంది. సేమ్ అలాంటి కంక్లూజన్ అదే ఎగ్జిబిషన్ అండ్ అదే విజువల్స్ అండ్ అవే యాక్షన్ సీన్స్ అవే ఊరమాస్ ఫైట్స్. ఇక మూవీ స్టోరీ విషయంకొచ్చినట్లయితే మన 'కిచ్చా సుదీప్' గారు యాస్ ఎ మార్కండేయ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా మనకు కనిపిస్తారు. ఒక 18 మంది పిల్లలు కిడ్నాప్ అవుతారు. అండ్ వాళ్ళని కాపాడడానికి 18 గంటలు టైమ్ ఇస్తారు. అండ్ ఆ కిడ్నాపింగ్‌కి రాజకీయ నాయకులకు ఉన్న సంబంధం ఏంటి? అండ్ ఆ పిల్లల్ని కిడ్నాప్ చేసిందెవరు? మన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మన 'మార్క్' గారు వాళ్ళని యూజ్ చేసాడా లేదా? ఏ విధంగా సేవ్ చేస్తాడు? అనేదే మూవీ యొక్క స్టోరీ. ఇక స్టోరీ, స్క్రీన్ ప్లే, ఫైట్స్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ బీజీఎం మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో వర్కౌట్ అయింది. కానీ స్టోరీ లైన్ నుంచి కొన్ని కొన్ని సీన్స్‌ని మాత్రం జస్ట్ షార్ట్ అండ్ స్వీట్‌గా అయిపోయే వాటిని మూవీ రన్ టైమ్ పెంచడానికి కొంచెం సాగదీసినట్టు అనిపిస్తుంది. ఇక సాంగ్స్ అయితే పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ హీరోయిన్‌కి పెద్ద స్కోప్ అయితే లేదు మూవీలో. మధ్య మధ్యలో కొన్ని సీన్స్ మనం ఎక్స్‌పెక్ట్ చేసే విధంగా ఉంటాయి. అండ్ కొన్ని ఫైట్ సీన్స్ అయితే మనం చాలా మూవీస్‌లో ఇలాంటి ఫైట్ సీన్స్ చూసాము. సేమ్ అదే టెంప్లేట్స్‌లో ఈ ఫైట్ సీన్స్ కూడా ఉంటాయి. కానీ చూడనీకి మాత్రం బానే అనిపిస్తాయి. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది. అండ్ డీసెంట్ ఇంటర్వెల్ అని చెప్పాలి. ఇక సెకండ్ హాఫ్ స్టార్టింగ్‌లో కొంచెం స్లోగా కొంచెం డ్యూ నరేషన్‌తో ఉంటుంది. అండ్ ఎండింగ్‌కొచ్చేసరికి కొంచెం ఎంగేజింగ్ అండ్ డీసెంట్ క్లైమాక్స్ అని చెప్పాలి. ఇక ఓవరాల్‌గా మూవీ అయితే మాస్ ఆడియన్స్‌కైతే పిచ్చ పిచ్చగా నచ్చేస్తుంది. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్‌కైతే ఈ మూవీని అస్సలు ఎంకరేజ్ చెయ్యరు. ఇక ఓవరాల్‌గా మన తెలుగులో మాత్రం ఈ మూవీ పెద్దగా వర్కౌట్ అవ్వదు. కన్నడలో మాత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలుస్తుంది కన్ఫర్మ్‌గా. అండ్ మన తెలుగులో ఆల్రెడీ 'శంబాల', 'చాంపియన్' అండ్ 'ఈష' లాంటి మూవీస్ బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతున్నాయి కాబట్టి ఈ మూవీని అయితే మన తెలుగులో ఎవరు పట్టించుకోరు. అంటే అంత పెద్ద మార్క్‌నయితే మనకు ఈ 'మార్క్' మూవీ మన తెలుగులో అయితే క్రియేట్ చేయలేకపోతుంది. లాస్ట్ అండ్ ఫైనల్‌గా చెప్పేదొకటే మాస్ ఆడియన్స్‌కి అండ్ మన 'కిచ్చా సుదీప్' గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వారికి మాత్రం ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు వెళ్లి చూడాలనుకుంటే ఖచ్చితంగా వెళ్లి చూడొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే దూరంగా ఉండండి. అండ్ రొమాంటిక్ లవ్ స్టోరీలు అట్లాంటివి కావాలనుకుంటే మాత్రం ఈ మూవీకి దూరంగా ఉండడమే బెటరు. ఇక ఇప్పటికైతే ఇది గైస్ మన 'కిచ్చా సుదీప్' గారి 'మార్క్' మూవీ యొక్క రివ్యూ. అండ్ నెక్స్ట్ రివ్యూలో మళ్ళీ కలుద్దాము. కొంచెం మన కష్టానికి మాత్రం మన ప్రతిఫలం ఆశించే విధంగా కొంచెం ఆ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే అందించండి. మనం 6Kలో ఉన్నాము. కొంచెం గట్టిగా బల్లలు గుద్దేస్తే మనం 10K ఈజీగా రీచ్ అయిపోతాం. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.